హాయ్ సార్. హాయ్ బ్రో. నాన్ వేసిన రాజకీయంలోకి వస్తా, వైజాగ్ నుంచి పోటీ చేస్తా అని అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? పోటీ చేస్తే మంచిదే, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు. ఎందుకంటే నాన్ వెజ్న పోటీ చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్నటువంటి పర్సన్ నాకైతే అనిపించింది. సబ్జెక్ట్ ఉంది, బాగా మాట్లాడతాడు, అన్నిటి మీద అవగాహన ఉన్నాడు కాబట్టి పోటీ చేసి తప్పులేదు. కానీ ప్రజలు ఓట్లు వేస్తారో ఏరో అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. మరి ప్రజలు డిపాజిట్ అయితే గల్లంత చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ అయితే ఫుల్ కోపం మీద ఉన్నారు. కొన్ని నిజాలు మాట్లాడినప్పుడు కోపం వస్తుంటుంది అందరికీ. నిజాన్ని మన తెలుగు ప్రాంత ప్రజలు ఒప్పుకోరు అసలు మెయిన్గా. కాకపోతే చూడాలి మరి, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల రాజకీయం అంటే డబ్బులతో కూడుకున్నటువంటి రాజకీయం. ఇలా చూసుకుంటే గిట్ట ఆయన ఒక వ్యాఖ్యలు చేసిండు పవన్ కళ్యాణ్ గారితో ఆయన పోల్చుకోవడం సరికాదు. ఎందుకంటే పవన్ కళ్యాణే నాన్ వేజనే పవన్ కళ్యాణ్ గారి తర్వాతనే ఎవరైనా నేను అనుకుంటున్నా. అంటే పవన్ కళ్యాణ్ గారికే 10 సంవత్సరాలు పెట్టింది. మరి ఈయన మాట్లాడిన మాటలు బట్టి ఏమంటారు మీరు? నిరంతరం ప్రజల కోసం కొట్లాడే ఒక పార్టీలో పోయి ప్రజల కోసం నిరంతరం కొట్లాడితే గిట్టే మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా కూడా ప్రజాక్షేత్రంలో ఇలా మనకు ఓటైనోడు రేపు వేయడం నమ్మకం లేదు, ఇలా వేసినోడు రేపు వేస్తాననేది కూడా నమ్మకం లేదు. కాబట్టి ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజల కోసం పనిచేసేటట్టు ఆస్వాదించారు. ముఖ్యంగా నాన్ వెజ్న ఫస్ట్ ఇండియాకి వస్తే పోలీసు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ జైలు వేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. జైలు జీవితం లెక్క పెట్టిన తర్వాత ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంటుంది ఆయనకు. ఎందుకు పడదండి? ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే పైసలకు ఓట్లు ఎత్తురు, ప్రజలకు మనుషులకు కాదు. వాడు ఇన్ని రోజులు ఏ తప్పు చేసి ఏం చేసినా చూస్తలేరు. ఎవరు డబ్బులు ఇస్తే వానికి ఓట్లు వేసే తత్వం అయింది. వాళ్ళు తిడతారు చేస్తారు, మళ్ళీ వాళ్ళకే ఓట్లు ఇస్తారు. పైసలు ఎవరికి ఇస్తే వాళ్ళు ఇస్తారు. తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణలో డబ్బులకు అమ్ముడు పోయే రోజుల డబ్బులకు పైసలు ఇస్తే కంపల్సరీ ఓట్లు వేస్తారు. డబ్బులకు అమ్ముడు పోయే రోజులు వచ్చినాయి. మీది కూడా కానీ ఉత్తమ మాటలు మాట్లాడతారు తప్ప మళ్ళీ లాస్ట్కి చూస్తే ఎవడు పైసలు ఇచ్చిండని వానికి ఓటేసే రోజులు ఇవన్నీ. నాన్ వెజ్ రావాలి, మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, నీలాంటి వాళ్ళు వస్తే సమాజం కొద్దిగా మారుతుంది. ఎందుకంటే ఈ రోజులలో అంతా డబ్బులకు అమ్ముడుపోయేటువంటి రోజులు అయినాయి కాబట్టి నీలాంటి వాళ్ళు వస్తే కొద్దిగా మార్పుని తీసుకొచ్చి పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. నాన్ వెజ్ గారు లాంటి వాళ్ళు మంచి తెలివిగలవాడు, సబ్జెక్టు పైన అవగాహన ఉన్నాడు, అందరికైనా అవగాహన ఉన్నాడు కాబట్టి కంపల్సరీ రాజకీయాలకు అయితే మంచిగా ఉంటుంది. కాకపోతే ప్రజలు ఓట్లు వేస్తారో ఏరా అనేది ఒకటి నమ్మకం లేదు. బట్ ఎందుకంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్లు వేస్తారా అయ్యారా అని చెప్పేసి. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రావాలి, నేరుగా ధైర్యంగా మాట్లాడే రావాలని చెప్పి తెలియజేస్తున్నా. ఏపీలో ఏ పార్టీలో చేరొచ్చు, ఏ పార్టీలో తీసుకుంటారంటావు? ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే గిట్ట ఏ పార్టీలో చేర్చుకున్నట్టుగా కనబడతలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన నిజం మాట్లాడతాడు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం హక్కు ద్వారా ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే బెటర్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీలో కూడా మొన్న జరిగినటువంటి సంఘటన వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి తీసుకోకపోవచ్చు. బట్ ఏదైనా ఒకసారి రాజకీయంలోకి వస్తా అన్నప్పుడు ఏ పార్టీ మనం చేర్చుకోలేం కాదు. మన స్వతంత్ర హక్కు ఉంది కాబట్టి మనం స్వతంత్రంగానే కొట్లాడితే కూడా ప్రజలు కూడా మన పనితీరు చూసి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు.